నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సైకిల్ ఎక్కుతున్నారా? ఇప్పటి వరకు వైసీపీ పెద్దతలగా ఉండి ప్రస్తుతం అలకబూరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సమాలోచనలు చేస్తున్నారా? దీనికి సంబంధించి ఇప్పటికే రూప్ తన అనుచరులు, కార్యకర్తలతో చర్చించారా అన్న ప్రశ్నలకు అవుననే సమాధానమే లభిస్తోంది. ఈ విషయంపై రూప్ గుమ్మనంగా ఉండటం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. మొత్తంగా వైసీపీ కంచుకోట నెల్లూరులో ఆ పార్టీ మంచు గెడ్డలా కరిగిపోతుండడం ప్రశ్నార్థకంగా మారింది. పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్. నెల్లూరు రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారుండరు. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లోనూ బలంగా వినిపిస్తున్న పేరు ఇది. మాజీ జలవనరుల శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు స్వయాన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్. అనిల్ రాజకీయ ఆరంగేట్రం నుంచి ఆయనకు అన్నింటా తోడుగా నిలిచిన వ్యక్తి రూప్ కుమార్ యాదవ్. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో అనిల్ పక్షాన ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించారు రూప్. 3 సార్లు కార్పొరేటర్ గా గెలిచిన రూప్ కు నెల్లూరు సిటీ నియోజకవర్గం పైన, క్యాడర్ పైన మంచి పట్టు ఉంది. అనిల్ కు సంబంధించిన అన్ని రాజకీయ వ్యవహారాలను ఆయనే ఒకప్పుడు చక్కబెట్టేవారన్నది బహిరంగ రహస్యం. ఓ దశలో అనిల్ ను కలవాలంటే రూప్ ను మొదట కలవాలి అన్నట్లుగా పరిస్థితి ఉండేది. అయితే కొంతకాలంగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో దూరంగా ఉంటున్నారు. అనిల్ కు పోటీగా పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేయడంతో ఈ విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయన్నది సుస్పష్టం. నెల్లూరు నగరంలో సిటీ ఎమ్మెల్యే అనిల్ ఆఫీస్ రాజన్న భవన్ కి పోటీగా జగనన్న భవన్ ప్రారంభించారు రూప్ కుమార్ యాదవ్. ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి అనిల్ వ్యతిరేక వర్గం హాజరయ్యింది. నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ సహా ఇతర నాయకులు రూప్ కుమార్ వెంట నడిచారు. ఈ పరిణామాలు కాస్త నెల్లూరు సిటీలో జగనన్న భవన్ మరో కొత్త పవర్ సెంటర్ గా మారడానికి దోహదపడ్డాయి. దీనికి తోడు ఎమ్మెల్యే అనిల్ రాజకీయ వైరి వర్గాలన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో రూప్ కుమార్ కు మద్దతు తెలపడంతో అనిల్ ఒంటరిగా మిగిలారన్న వాదనకు అప్పట్లో బలం చేకూరినట్లయింది. జిల్లాకు చెందిన కీలక నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు అనిల్ కు మధ్య మంచి సంబంధాలు లేకపోవడం తెలిసిందే. అంతేకాక వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం అనిల్ పోకడలు నచ్చక దూరంగానే ఉండడం, వారందరి మద్దతు కూడగట్టుకునేందుకు రూప్ కుమార్ అప్పట్లో ప్రయత్నించడం వెరసి అనిల్ రూప్ మధ్య గ్యాప్ కు మరింత ఆజ్యం పోశాయి. దీనికి తోడు 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని రూప్ కుమార్ సన్నిహితులకు, పార్టీ పెద్దలకు తెలిపినట్లు గుప్పుమనడం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని అప్పట్లో రూప్ కలవడం కూడా కీలకంగా మారింది. ఈ మొత్తం పరిణామాలతో రూప్ అనిల్ మధ్య పూర్తిగా మాటలు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే తన వర్గీయులను అరెస్ట్ చేయడంపై రూప్ బహిరంగ విమర్శలకే దిగడం వేడిని మరింత పెంచింది. వైసీపీలో ఉంటూ అనిల్ మమ్మల్ని ఇబ్బంది పెడితే ఊరుకోమని అప్పట్లో హెచ్చరించారు కూడా. చివరకు రూప్ అనుచరులపై దాడులు జరగడంతో బాబాయ్ అబ్బాయి మధ్య సంబంధాలు పూర్తిగా లేకుండా పోయాయి. ఓ రకంగా చెప్పాలంటే అనిల్ రూప్ కుమార్ మధ్య చాన్నాళ్లు పరోక్ష యుద్ధం జరిగింది. ఇద్దరు కొన్ని సందర్భాల్లో బయటపడ్డారు. నీ గుట్టుమట్టు నాకు తెలుసు అంటే నీ జాతకం నా దగ్గర ఉందంటూ హెచ్చరికలు కూడా జారీ చేసుకున్నారు. అయితే ఇద్దరూ అక్కడితో ఆగిపోయారు. ఎవరు నోరు తెరిచినా అంతిమంగా పార్టీకి నష్టం కాబట్టి పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని సర్ది చెప్పినట్టు తెలుస్తోంది. మంత్రి కాకానీతో అనిల్ కి పంచాయతీ ఉండడం, అటు ఎంపీ ఆదాలతో కూడా అనిల్ కి సఖ్యత లేకపోవడం, చివరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అనిల్ కు నెల్లూరు సిటీ వైసీపీ టికెట్ ఇవ్వకూడదని పట్టుబట్టడంతో పరిణామాలు వేగంగా మారాయి. చివరకు అనిల్ ను నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించడంతో అనిల్ యాంటీ వర్గం మొత్తం శాంతించింది. ఈ క్రమంలోనే అనిల్ అనుచరుడైన ఖలీల్ అహ్మద్ పేరును నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం మరో యుద్ధానికి కారణమైంది. తనకు మాట మాత్రం చెప్పకుండా ఖలీల్ అహ్మద్ పేరును నెల్లూరు సిటీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించడం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మింగుడు పడనీయలేదు. దీన్ని ఆయన చాలా అవమానంగా భావించి
అలకబూనారు. టీడీపీలో చేరేందుకు వీపీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే చంద్రబాబుకు టచ్ లోకి వెళ్లినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో వీపీఆర్ తో సఖ్యంగా ఉండే రూప్ కుమార్ యాదవ్ కూడా సైకిల్ ఎక్కేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు నెల్లూరులో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ విషయంపై ఇప్పటికే తన అనుచరులు, తన వెనక ఉన్న కార్యకర్తలతోనూ రూప్ చర్చించినట్లు సమాచారం. వారు టీడీపీలో చేరితే బాగుంటుందన్న సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెల్లూరు సిటీలో వైసీపీ పరిస్థితి బాలేకపోవడం, అనిల్ అనుచరుడి గెలుపు కోసం పనిచేయాల్సి రావడం రూప్ పార్టీ మార్పు నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. వీపీఆర్ టీడీపీలోకి వెళితే రూప్ కూడా ఆయన వెంటే మారే అవకాశం ఉన్నట్లు బలంగా వినిపిస్తోంది. ఈ విషయంలో వైసీపీ అధిష్టానం ఎలాంటి అడుగులు వేస్తుంది? అవి ఫలిస్తాయా? లేక వీపీఆర్ రూప్ ఇద్దరు టీడీపీకి చేరువవుతారా అనేది మరి కొద్ది రోజుల్లోనే తెలిసిపోనుంది.